ఏపీపీఎస్సీ కమిషన్ తరఫున సెక్రటరీగా కొన్ని విషయాల మీద స్పందిద్దామని ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. గత వారంలో గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టు నుండి జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్లో వాళ్ళు ఏపీపీఎస్సీ డిజిటల్ ఇవాల్యుయేషన్ కాదు, మళ్ళీ మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించి 3 నెలల్లో మళ్ళీ రిజల్ట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ హైకోర్టు తీర్పుని మేము గౌరవిస్తూ అదేవిధంగా మాన్యువల్ ఇవాల్యుయేషన్తో వెళ్దామని కమిషన్ నిర్ణయం తీసుకున్నది. దీనికి 2-3 కారణాలు. ఒకటి, ఏపీ హైకోర్టు ఆనరబుల్ జడ్జ్ గారు కూడా డిజిటల్ ఇవాల్యుయేషన్ పద్ధతితో వాళ్ళు ఏమీ తప్పుపట్టలేదు. బట్ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన విధానము, దాని తర్వాత మార్చిన విధానము, అది ప్రొసీజర్ కొంచెం ప్రాపర్గా లేదు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఆ తీర్పుతో గౌరవిస్తూ మేము ఆ విధంగా ముందరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. సో డిజిటల్ ఇవాల్యుయేషన్లో ఆల్రెడీ 2 సార్లు చేయడం జరిగింది. ఇది ఇంకొకసారి చేయడంతో ఇది ఆల్మోస్ట్ 3 సార్లు చేయడం జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ డిజిటల్ ఇవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. బట్ హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ మనం వెళ్ళాలి. మాకు పూర్తి నమ్మకం ఉంది డిజిటల్ ఇవాల్యుయేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని. సో మీరు బాగా చేశారు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మీరందరూ కూడా హోప్ఫుల్గా ఉండండి. మనము ఈ విధంగా వెళ్తేనే ఈజీగా ఉంటుంది. కొద్దిమంది మాకు ఆ గ్రూప్లో వాళ్ళు కూడా లేదు మీరు అపీల్కి వెళ్ళాలి అవన్నీ అంటే మేము కమిషన్ పర్సే ఒప్పుకోలేదు. ఎందుకంటే మళ్ళీ కోర్టులకు వెళ్తే అది ఎక్కడో లిటిగేషన్లో ఇరుక్కోవచ్చు అని కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అండ్ మళ్ళీ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి వాళ్ళకి మొత్తం డిలే అవ్వచ్చు అన్న దృష్టితో ఇదైతే ఒక 3-4 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళు కోర్టు మాకు 3 నెలలు టైం ఇచ్చింది. 1 నెల ఇటు అటు అవసరమైతే కోర్టు సమయం తీసుకుని రిజల్ట్స్ని మాన్యువల్గా ఇవాల్యుయేషన్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వీ విల్ డూ ఇట్. హైకోర్టు ఆ జడ్జ్మెంట్లో ఇంకో విషయం కూడా చెప్పింది. మున్ముందు మీరు డిజిటల్ ఇవాల్యుయేషన్ కన్సిడర్ చేయండి. సో దాని ప్రొసీజర్ ప్రకారం మేము వీ విల్ గో అహెడ్. సో డిజిటల్ ఇవాల్యుయేషన్తో ఎక్కడ ఇది చేయలేదు. మేము వెనక అంజు వేస్తున్నట్టు కూడా కాదు. ఇట్స్ నాట్ వెనక అడుగు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఎందుకంటే మొత్తము ఆన్లైను అండ్ విత్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్తో వీఆర్ మూవింగ్ అహెడ్ కాబట్టి we will continue to do that for APPSC. ఈ ఎగ్జామ్ డిజిటల్ ఇవాల్యుయేషన్ వచ్చిన తర్వాత కొన్ని 2-3 విషయాలు రావడం జరిగింది. దీంట్లో కొద్దిమంది ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాలేని వాళ్ళు యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వడము, దాంతో వాళ్ళు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది ఇవాల్యుయేషన్ కరెక్ట్ కాదనే వాళ్ళకు ఒక భావన కలగడం. దీంట్లో వాళ్ళందరికీ చెప్పేది నేను ఒక్కటే, ఎవరి ఈ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణం కాలేనంత మాత్రాన వాళ్ళ కేపబిలిటీ తగ్గిపోదు. పరీక్ష రోజు ఎవరు బాగా చేస్తే వాళ్ళ మీద వెళ్తుంది. ఉదాహరణకి క్రితం సంవత్సరం ఐపీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు యూపీఎస్సీలో ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు. అంటే ఈసారి పరీక్ష తప్పని అర్థం కాదు. సో ఇది భారీ మన దృక్పథంతో చూడాలి. అండ్ వీ రియలీ వాంట్ టు ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆన్లైన్ వాళ్ళందరితో కొలాబరేట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కోవిడ్ కాలం నుండి మేము కంటిన్యూస్గా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ అన్ని ఎగ్జామ్స్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఎగ్జామ్లోనూ ఎవరు కూడా ఒక తప్పు పట్టే అవకాశం కల్పించకుండా మేము ఎగ్జామ్స్ చేశాము. ఆల్మోస్ట్ మీకు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ 32 నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తే వాటిల్లో 30 + 2 మేము రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఒక పాలిటెక్నిక్ లెక్చరర్స్ మేము రెడీగా ఉన్నాము, బట్ కోర్ట్ కేసు ఉండడం వల్ల అక్కడ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ వెళ్ళడం వల్ల అది పక్కన పెట్టడం వల్ల అది ఆగింది. రెండోది గ్రూప్ 1 ఇప్పుడు ఆగింది. అంటే మొత్తం 4000 వేకెన్సీలు ఉండగా గత 18 నెలల కాలంలో 3000 వేకెన్సీస్కి రిజల్ట్స్ ఫిల్ చేస్తూ చేయడం జరిగింది. 450 క్యాండిడేట్స్ లేక ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు మేము నోటిఫికేషన్స్ ఇస్తూ వెళ్తాం. 550 ఏమో
కోర్టు కేసుల వల్ల ఆగింది. వాటిని కూడా పరిష్కరించడానికి మా వైపు నుండి ప్రయత్నం జరుగుతోంది. డిపార్ట్మెంట్లను కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. గ్రూప్ 1 ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము 3-4 monthsలో మాన్యువల్గా చేయించి we will declare the results and we'll conduct the interviews, because that is what High Court judge said, you declare, publish and conduct interviews. So ఇవన్నీ కూడా collaborating with an outsourced agency, వాళ్ళే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నారు, వాళ్ళే డైరెక్ట్గా కంప్యూటర్కి. ఎందుచేత అంటే ప్రింటింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఆ రోజులు పోయాయి, అవి లీకేజెస్కి వాటికి అవకాశాలు ఉంటాయి. సెకండ్, ఇంతకు ముందర క్వశ్చన్ పేపర్లు సెట్ చేస్తున్నప్పుడు సెక్రటరీ కావచ్చు, ఏపీపీఎస్సిలోని కమిషన్లోని మెంబర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే ఆస్కారం ఉంది. అండ్ ఏ కావచ్చు, పొద్దున్నే ఏనా బీనా సీనా అని డిసైడ్, ఇవన్నీ వెళ్ళిపోయాయి. అది ఎక్కడో సెట్ చేస్తారు, ఎటో వస్తాయి, డైరెక్ట్గా ఆన్లైన్ మీద కంప్యూటర్ మీదకి వస్తుంది మల్టిపుల్ చాయిస్ అయితే. అదే గ్రూప్ 1 రిటర్న్ అయితే మొన్న మీరు చూసినట్టు ట్యాబ్లెట్ మీదకి డైరెక్ట్గా వస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్. దాంతో ఏంటి, ప్రింటింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, లీకేజెస్, ఇవన్నీ కూడా మనము అరికట్టగలుగుతున్నాం. దీంట్లో కాస్ట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇస్ హై, బట్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఫేర్నెస్ ఇస్ ఫార్ మోర్ హైయర్. సో మేము ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్ పెట్టి ఫస్ట్ టైం చేశామో, అది కూడా నోటిఫికేషన్లో లేదు, బట్ దాన్ని అందరూ స్వాగతించారు అండ్ వాళ్ళకు అనుకున్న విధంగానే జరగడం జరిగింది. ఈ సేమ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ అబ్జెక్షన్స్, వాటిని టైం పీరియడ్స్ ఇంతకు ముందర 7 రోజులు ఇవ్వడం, 15 రోజులు ఇవ్వడం, వాటిని తగ్గించడం జరుగుతుంది. ఇవాళ కమిషన్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వాటిని కవర్ చేస్తాం. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో మేము ఈ నెగిటివ్ మార్క్స్ ఎత్తేసారు కాబట్టి ఈ అబ్జెక్షన్స్ని తీసుకోవడం, క్వశ్చన్స్ బాగున్నాయా లేవా అవి ఎత్తివేయడం చేత మొన్న డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జస్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ గురువారం అయిపోతే శుక్రవారానికి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్వి నడుస్తున్న ఇవాల్యుయేషన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది 2 సార్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విలేజ్ వాలంటీర్స్ వాళ్ళకి మీరు స్పెసిఫిక్గా పెట్టాలని ప్రభుత్వం కమిషన్ని రిక్వెస్ట్ చేసింది. అండ్ కమిషన్ మెంబర్ అందరూ అగ్రీ అయ్యారు కాబట్టి ఆ విధంగా చేయడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సి ఈజ్ టోటలీ ట్రాన్స్పరెంట్ అండ్ వీ వాంట్ టు డూ అండ్ బిల్డ్ ఇట్ లైక్ యూపీఎస్సి. అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు. అండ్ వీ రిక్వెస్ట్ ద క్యాండిడేట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ ద మీడియా టు పాస్ ఇట్, అందరికీ పాస్ చేసి ఈ విధంగా చెప్పమని కోరుకుంటున్నాను. ప్రభుత్వం వేకెన్సీస్ని అనౌన్స్ చేసింది. మేము నోటిఫికేషన్స్ ఇవ్వడంలో కొంచెం జాప్యం జరిగింది. దానికి కారణాలు ఒకటి, కొన్ని రిలాక్సేషన్ జీవోస్ రావడము, అంటే సర్టెన్ కమ్యూనిటీస్కి వాళ్ళకి అవన్నీ కూడా వచ్చేసాయి. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ నుండి ఇస్తూ వెళ్తున్నాము. ఈ వారంలో మేబీ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఒక 190 దాకా ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ 670 దాకా ఉన్నాయి, అవి కూడా ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వీ విల్ గివ్ ఇట్. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాలెండర్లో పోస్టులని గవర్నమెంట్, ఆనరబుల్ సీఎం హెస్ ఇన్స్ట్రక్టెడ్ ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్. ఎన్ని వస్తాయో నాకు తెలియదు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సర్సైజ్. అవి రాగానే అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వెళ్ళమని ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్. సో అందుకోసమే మేము చేస్తూ వెళ్తున్నాం. కొంచెము డిలే ఎందుకంటే డేట్లు వర్కౌట్ చేసుకోవడము, వేరే ఎగ్జామ్స్ డేట్స్ క్లాష్ కాకుండా ఉండడము, అండ్ అందరి ఇంట్రెస్ట్ని పెట్టుకుంటూ వెళ్ళేందుకు ప్రయత్నం. నా వైపు నుండి ఇది ఏపీపీఎస్సి కమిషన్ తరఫున. మీరు ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు, ఏ విషయమైనా అడగచ్చు. మొన్న 3 రోజుల్లో చేశాం కదా, అంటే రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే మొన్న డిపార్ట్మెంటల్ టెస్టులు మొన్న ఒకటి అన్ని డిపార్ట్మెంట్లకి ఆగస్టులో పెట్టడం జరిగింది. ఆగస్టులో పెట్టిన తర్వాత ప్రభుత్వం వీళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే వీళ్ళందరూ పాస్ కావాలండి. దాంట్లో చాలామంది పాస్ కాలేదు. సో మళ్ళీ వాళ్ళకి పెట్టమని ప్రభుత్వం నుండి వాళ్ళు కమిషన్ రిక్వెస్ట్ చేశారు. వీ ఆల్సో అగ్రీడ్. 3 రోజుల్లో ఒక సర్వే ఎగ్జామ్ ఒకటి రిటర్న్, అది తప్ప మిగిలిన 3 రోజుల్లో అబ్జెక్టివ్ టెస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ ఒక 50,000 దాకా
40-50 వేల మధ్యన మొన్న జరిగింది. దానికి ముందరే ఆగస్టులో చాలామంది పాస్ అయ్యారు. ఈ 40-50 వేలలో కూడా మెజారిటీ వరకు ఎంతమంది నాకు పాస్ అయ్యారు ఆబ్జెక్టివ్ నాకు పర్సంటేజ్ నా దగ్గర లేదు, బట్ అనుకున్నంత వరకు పాస్ చేయడం జరిగింది. సో పాస్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రొబేషన్ అక్టోబర్ 1కి అక్టోబర్ 2కి ది గవర్నమెంట్ వాంటెడ్ టు డిక్లేర్. బేసిస్ మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి దాంట్లో వాళ్ళు డిజిటల్ ఇవాల్యుయేషన్కి సంబంధించి చాలా రకరకాల వాళ్ళు ఆరోపణలు చేశారు క్యాండిడేట్స్. కోర్టు రెండే విషయాలు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కోర్టు మీరు జడ్జిమెంట్ చదువుంటారు, నేను కూడా చదివాను. మీరు నోటిఫికేషన్లో ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అంటే మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది చివరిలో ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం కోవిడ్ పాండమిక్ కూడా, అందుచేతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. బట్ కోర్ట్ అంది లేదు, మీరు నోటిఫికేషన్ ప్రకారమే వెళ్ళండి, మాన్యువల్ చేయండి అని. ఇప్పుడు క్యాండిడేట్స్ మీరు చెప్తున్నారు కదా, క్యాండిడేట్లు సెలెక్ట్ మేము ఇక్కడ కాలేదు అక్కడ ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. నలుగురు అయ్యారని అనుకుంటున్నాను, ఎందుకంటే పేపర్లలో వచ్చిన దాన్ని బట్టి 4, 5, 10 మంది అనుకుందాం. అంటే ఇక్కడ ఇంటర్వ్యూలకు పిలవని వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు 10, 20 నెంబర్లు మనకు ముఖ్యం కాదు. ఒక పరీక్షలో యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ కాలేదు అంటే అది సెలెక్ట్ అవ్వాలని గ్యారంటీ ఎక్కడా లేదు. ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను పరీక్షలు రాశాను, ఓకే, మీరు అందరు పరీక్షలు రాశారు. అది డస్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద క్యాండిడేట్. బట్ యాజ్ అ రైట్ నేను సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆ పరీక్ష ఇవాల్యుయేషన్ తప్పు అనడం కరెక్ట్ కాదనేది మా ఆర్గ్యుమెంట్. అండ్ కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు మనం స్కూల్లో కూడా తీసుకుంటే మీరు ఏ పరీక్ష అయినా తీసుకోండి, మాన్యువల్లో ఒక టీచరు ఒకరోజు కరెక్ట్ చేసింది మళ్ళీ 6 నెలల తర్వాత చేస్తే వేరే మార్కులు వేస్తారు. మీ ఓన్ స్కూల్లో కూడా దానికి ఏం లేదు. దానికి కారణం ఏంటి? క్యాండిడేట్ బ్యాడ్ అయిపోవడానికి లేదు, టీచర్ తప్పు చేశాడని కాదు. 2, ఎన్నో పరీక్షల్లో ఐఐటీలో సెలక్షన్ వస్తుంది, మన ఉస్మానియా ఇక్కడ స్టేట్ ఎంట్రన్స్లో రాదు. దట్ డజంట్ మీన్ దట్ స్టేట్ ఎంట్రన్స్ ఇస్ అ బ్యాడ్ ఎగ్జామ్, ఆర్ ఆ రోజు ఎవరు బాగా రాశారన్న బట్టి వస్తుంది. సో ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వాలని రూల్ లేదు. దానికే ఉదాహరణ ఇందాక చెప్పాను. ఇప్పుడు యూపీఎస్సీ క్రితం పరీక్షల్లో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు పరీక్ష రాశారు. ఈసారి ఏమీ రాలేదు వాళ్ళకి, అంటే ఈసారి పరీక్ష తప్ప. సో మనము దాని బేసిస్లో యూ కాంట్ జడ్జ్. ఇప్పుడు వాళ్ళు ఏం జడ్జ్ చేస్తున్నారు? ఇవాల్యుయేషన్ని డిజిటల్లీ వీళ్ళని చేస్తున్నారు. డిజిటల్ ఇవాల్యుయేషన్లో ఏమైంది? అది మేము కోర్టుకి చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాం, మీకు అందరికి కూడా ఎక్స్ప్రెస్ చేశాం. ఆన్సర్ షీట్స్ అన్నీ వచ్చాయి, వచ్చినవి స్కాన్ అయ్యాయి. స్కాన్ అయిన తర్వాత దాన్ని స్ప్లిట్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, చాలా హై లెవెల్. ఇదేం నేను కొత్తగా కనుక్కున్నది కాదు, ఏపీపీఎస్సీ కోసం మేము అందరం పెట్టి చేసింది కాదు. సాఫ్ట్వేర్ వెళ్తుంది డిఫరెంట్ ఇవాల్యుయేటర్స్కి, వాళ్ళు ఆ రోజుల్లో దాంట్లో ఇచ్చారు. వీళ్ళు సెలెక్ట్ కాలేదు, మేము వాళ్ళ క్యాండిడేట్ల సామర్థ్యత మీద నేను ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఈ పరీక్ష తప్పు, ఆ ఇవాల్యుయేషన్ చేసిన విధానం తప్పనేది కరెక్ట్ కాదనేది మా పూర్తి ఆర్గ్యుమెంట్. అండ్ ఐ స్టిల్ హోల్డ్ విత్. హౌ ఇస్ దట్ పాసిబుల్? హౌ కెన్ యూ సే దట్ అంటే రేపు పొద్దున్న మాన్యువల్లో చేస్తాం మనం. మాన్యువల్లో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కొద్దిమంది తగ్గచ్చు. సో ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారా ఇది మాన్యువల్ తప్పని? వేర్ ఇస్ అన్ ఎండ్? సో కోర్టు వాటి మీదకి వెళ్ళలేదు. కోర్టు ఏమంది? మీరు నోటిఫికేషన్ పద్ధతి ప్రకారం చేయలేదు, మీరు నోటిఫికేషన్ ప్రకారం చేయండి. వాళ్ళు డిజిటల్ ఇవాల్యుయేషన్ తప్పు అని అయింటే మీరు నెక్స్ట్ టైం డిజిటల్ ఇవాల్యుయేషన్ ఆలోచించండి అని సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. 2, క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఇంకోటి ఏం చెప్తున్నారు? ఇదంతా ఏదో కుమ్మక్కైపోయి చేశారు అని చెప్పి. సో ఐఏఎస్ పిల్లలు ఐపీఎస్ పిల్లలు వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు సెలెక్ట్ అయితే 30 మంది సెలెక్ట్ అవ్వని వాళ్ళు నా బుర్ర తింటున్నారు. దానికి ఎవరికి చెప్తా? సో ఐఎమ్ నాట్ ఫైండింగ్ క్రిటిసైజింగ్ దెమ్. సెలెక్ట్ కాని వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను. అలా అని పరీక్ష మొత్తం తప్పు, మీరంతా చేసేది కరెక్ట్ కాదు అనడం అయితే కరెక్ట్ కాదు. హైకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడా అనలేదు. వాళ్ళు అవన్నీ అభియోగాలు పెట్టినప్పటికీ వాటి మీద ఏమీ మాట్లాడలేదు, అవన్నీ పక్కన పెట్టేసి. సో వాళ్ళు ఒకటే పద్ధతి మీద వెళ్ళారు, దాని పద్ధతిలోనే చెప్పారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఓకే,
మేమే కమిషన్ ఏమనుకుందంటే ఇంకొక అవకాశం. సో దీని మీద మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అపీల్కి వెళ్ళడం, మళ్ళీ అది కొన్నాళ్ళు లాగుతుంది, మళ్ళీ బై ఛాన్స్ మేము గెలిచినా వాళ్ళు గెలిచినా సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. ఇది తెగదు పంచాయతీ, 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. సో మాన్యువల్ చేస్తాం, మాన్యువల్ రిజల్ట్స్ రేపిస్తాను. మాన్యువల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ 330-40 నేను ఇచ్చిన వాళ్ళల్లో సెలెక్ట్ కాలేదనుకోండి, అంటే ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తారా మళ్ళీ కోర్టుకి? ఇది మాన్యువల్ కరెక్ట్ కాదు, దే హ్యావ్ రైట్ కదా మీరు చెప్పిన ప్రకారం అయితే. యూ కెనాట్. ఇప్పుడు ఐఐటీలో వాళ్ళ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, చాలా అద్భుతంగా రాస్తారు చాలామంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు అద్భుతంగా చేస్తారు, బట్ ఒక్కొక్కసారి సెలెక్ట్ కాదు. నాకు తెలిసి చాలామంది బ్రిలియంట్ పీపుల్ యూపీఎస్సీలో సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు. క్రితం సంవత్సరం ఐపీఎస్ వచ్చి ఈసారి ఏమీ రాని వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ కోసం రాసి ఏ సర్వీస్ రాలేదు వాళ్ళు. అంటే ఈ సంవత్సరం పరీక్ష అంతా వాళ్ళకి తప్ప. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు జడ్జ్. నేను ఇన్నాళ్ళు ఎందుకు కమెంట్ చేయలేదంటే వాళ్ళ బాధ అర్థం చేసుకోగలను, ఐ సింపథైజ్ విత్. బట్ దట్ డజంట్ మీన్ ద ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇస్ ఫార్మేట్. అంటే నేను సెలెక్ట్ అయితే పరీక్ష కరెక్టు, లేకపోతే తప్పు అంటే నీతో పాటే మిగిలిన వాళ్ళందరూ కూడా రాశారు కదా, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు ఎవరితో? కోర్ట్ ఇట్ సెల్ఫ్ సెడ్ గో హెడ్. అంటే వాళ్ళ సందేహాలు ఏంటో వాళ్ళు ఉందని నేను చూశాను. వాళ్ళు ఏమంటున్నారు, మాకు చూపించండి, ఆన్సర్ షీట్లు పెట్టండి, మాకు మార్కులు పెట్టండి. అవన్నీ ఇట్స్ నాట్ పాసిబుల్. కమిషన్ విల్ నాట్ అగ్రీ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నో వేర్ ఇట్ ఈస్ డన్. యూ విల్ పుట్ ద మార్క్స్. ఇంకా మీ ఒక ఆన్సర్ షీట్ నేను రాస్తానండి, మీరు ఒక విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు, ఆయన ఇంకో విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు, సాంబశివరావు గారు ఇంకో విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు. అవునా కదా? అంటే ముగ్గురు కరెక్ట్ చేశారా తప్పు చేశారా? ఏది కరెక్ట్? సో ఆన్సర్ షీట్స్ పెట్టండి, మా మార్కులు చూసుకుంటాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. That is not appropriate, and the commission in principle also will not accept it. Where transparency vishal antara, whatever is the digital evaluation process we will explain like we have explained it to the court. We will explain it on the website. Ippude ante kada ippudu kada UPSC is manual evaluation. UPSC వాళ్ళు ఎవరి ద్వారా చేస్తారో వాళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ కాని వాళ్ళందరూ వెళ్ళి యూపీఎస్సీకి మేము సెలెక్ట్ కాలేదు, క్రితం సార్ ప్రిలిమ్స్ రాసాము అంటే యూపీఎస్సీ పట్టించుకుంటుంది అనుకున్నారా? ఇక్కడ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏదో డౌట్ పడుతున్నారు ప్రతిసారి యూపీఎస్సీ మీద. ఇప్పుడు మీరు ఎంతమంది రాశారో వాళ్ళని అందరినీ అడగండి, ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా తీసుకుని. మేము ప్రిలిమ్స్లో సెలెక్ట్ కాలేదు అంటే వెళ్ళిపోయి వేసేస్తారా? ఏమంటే మీ ప్రిలిమ్స్ పేపర్ కరెక్ట్ కాదు, ఆర్ యూపీఎస్సీ మెయిన్స్ పేపర్ మాన్యువల్ అంటే అది కరెక్ట్ కాదా? దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. నాకు వస్తుందో లేదో నేను ఎట్లా చెప్పగలను? డిజిటల్ మాన్యువల్ చేయమని కోర్టు ఇచ్చింది, విల్ ఫాలో ఇట్ అండ్ వీ విల్ లుక్ ఎట్ ఇట్. ఎనీ ఆన్సర్ షీట్ ఇట్ కెన్ బి కరెక్టెడ్ బై ఎనీ వన్. యూ కెన్ బ్రింగ్ ఫ్రమ్ ఎనీ వన్ టు ఎనీ వన్. సేమ్ నేనే ఒక 6 నెలల క్రితం కరెక్ట్ చేసిన దానికి 6 నెలల తర్వాత కరెక్ట్ చేసిన దానికి మార్పు ఉంటుంది. అదే మాన్యువల్ ఇవాల్యుయేషన్. మరి మీ టీచర్లు మీరు స్కూళ్ళల్లో చదువుకున్నారు, మీకు అందరికీ తెలిసిన విషయం. అదే మార్కు వేస్తారని మీరు వేయగలరని మీరు గ్యారంటీ చెప్పగలరా? అంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కాబట్టి హైకోర్టు ఆర్డర్ కాబట్టి వీ విల్ గో అహెడ్ విత్ దట్. We will have to implement it and we will go ahead with that. And we are doing it keeping 2 things in mind. One, the High Court judgment doesn't criticize digital evaluation. In fact, they are saying please go ahead for digital evaluation. Okay, in fact, మీరు High Court itself recruitmentsలో వాళ్ళు normalization వాటికి అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. So they are also progressing ahead with technology. They have not said don't do that. We will only go with digital evaluation. అంటే కాదండి, కోర్టు ఈ నోటిఫికేషన్ చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్ చేయడానికి ప్రిలిమ్స్ 2 సార్లు వెళ్ళడము డిలే అయింది. చేసి మనం మాన్యువల్తో వెళ్దాం అనుకున్నప్పుడు ఈ పాండమిక్ రావడం జరిగింది. అప్పుడు వీ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే అండ్ డిజిటల్ ఇవాల్యుయేషన్ మీద వెళ్తున్నాము అంటూ
పరీక్షకు ముందర నుండి చెప్తూ వచ్చాము. ఆ రోజు నుండికి ఏ క్యాండిడేటు ఎవరైనా మీకు ఎవరికైనా వచ్చి మేము డిజిటల్ ఇవాల్యుయేషన్స్కి వ్యతిరేకం అని చెప్పారా? లేదు. ఏ రోజైతే మేము సెలెక్ట్ కాలేదో ఆ రోజు నుండి చెప్తున్నాను. అంతకుముందర ఎవరు చెప్పలే కదా. నేనేమి కొత్తగా మేము మాన్యువల్ చేస్తానని మర్నాడే మేము కమిషన్ వేసి వీ విల్ డూ డిజిటల్ అని ఎక్కడ చెప్పలేదు. యూ బీన్ టెలింగ్ వీఆర్ గోయింగ్ ఫర్ డిజిటల్ ఇవాల్యుయేషన్. మీరందరూ కవర్ చేశారు, పీటీఐ కవర్ చేసింది, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు. అద్భుతం అంటూ అందరికీ. నేను సెలెక్ట్ కాలేదు కాబట్టి కొద్దిమంది ఫీల్ అయ్యి వెళ్ళారు. నేను దానికి అసలు ఈవెన్ పట్టించుకోను. ఎందుకంటే సెలెక్ట్ కాని వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. దే ఆర్ ఎంటైటిల్డ్ టు ఇట్. ఐ విల్ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. ఓకే, ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్. బట్ నేను సెలెక్ట్ కాకపోతే పరీక్ష తప్పు, చేసిన వాడు ఇవాల్యుయేషన్ తప్పు, ఇన్ని అభియోగాలు చేశారు, ఇది చేశారు, అది చేశారని మేము వీ హ్యావ్ గివెన్ మొత్తం ఇవాల్యుయేషన్, మొత్తం డేటా, ఎవరు చేశారు, ఏం క్వాలిఫికేషన్స్, మొత్తం అంతా కూడా వీ హ్యావ్ గివెన్ ఇట్. I got written it back and said, no, go through this. And that is why they said, okay, go through the process. Only problem was, మీరు టెక్నికల్గా అది ఫాలో కాలేదు కాబట్టి. I said, we have done that because pandemic వల్ల. So that is how we went. So, see, I can say very clearly, the commission's conscience is very clear. మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం, చాలా ఫేర్గా చేశాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏదో ఒడుదుడుకులు, కొంచెం బ్యాక్ స్టెప్స్ వస్తుంటాయి. దాంతో వీఆర్ నాట్ గోయింగ్ టు బి డిమోరలైజ్డ్. వీ విల్ గో అహెడ్ అండ్ ద కోర్ట్ ఆల్సో సెడ్ హెస్ గో అహెడ్ అండ్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీ నోటిఫికేషన్. వీ విల్ గో విత్ డిజిటల్ నోటిఫికేషన్స్ అండ్ దెన్ వీ విల్ సీ. I do not wish to comment about the internal functioning of it. Okay. కోర్ట్ ఇచ్చింది, కమిషన్ ఇంటర్నల్గా చూసుకుంది. నేను ఏ రోజు కమిషన్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడలేదు. నేను కోర్టులో కూడా ఒక్క మాట వేయలేదు. అందరికి గుర్తుంటారు. అసలు ఎన్ని చెప్పినా కూడా నేనేం మాట్లాడలేదు. వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఎవరి విజ్ఞతకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఒక ప్రయత్నం జరుగుతోంది క్యాలెండర్ ఇవ్వడానికి. ఇది ప్రథమంగా మీరేమంటున్నారంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడే మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చేయాలని. 2, క్యాలెండర్ ఇచ్చి డేట్లు నేను ఇవ్వడానికి ఇబ్బంది. ఎందుకంటే 2 కారణాలు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సెంటర్స్ బుక్ చేసుకోవాలి. సెంటర్స్ బుక్ చేసుకోవాలంటే ఈ ఆన్లైన్ సెంటర్స్ ఎవరితో మేము కొలాబరేట్ చేస్తామో ఆ సెంటర్లు రకరకాల ఎగ్జామ్స్కి ముందరే బ్లాక్ అయి ఉంటాయి. సో ఆ డేట్లు తీసుకోకుండా ఇవ్వలేము. సో వాళ్ళు చదువుకునే వాళ్ళకంటారా, వాళ్ళు డెఫినెట్గా చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన సమయం ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మేము ఇది చేయలేదు. బట్ ఈ కారణాలు ప్రాక్టికల్గా ఇది అంటే ఈ భారత రాష్ట్రంలో ఇది ఒక్కటే పరీక్ష నేను చేయట్లేదు. వాళ్ళు వేరే పరీక్షలు కూడా రాస్తుంటారు. ఆ సెంటర్లు ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం ఉంటుంటాయి. మొన్న ఫర్ ఆల్ రీజన్స్ మొన్న జేఈఈ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు మేము డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ నుండి మా బ్యాచ్మేట్ ఫోన్ చేసి మీరు డిపార్ట్మెంటల్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు జేఈఈ డేట్స్తో వీ హ్యాడ్ టు అడ్జస్ట్. డేట్లు ఇచ్చి కూడా లేదా మేము చేయం, మేము పట్టించుకోమంటే ఇట్స్ అ టీమ్ స్పిరిట్. అందరితో కలిసి వెళ్ళాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ వెళ్తానంటే ఎక్కడ అవుతుంది? నేను అలా చెప్పలేదు. నేను అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాను. స్టార్ట్ చేసాం, ఇచ్చుకుంటూ పోతాము, డేట్లు ఇచ్చుకుంటూ పోతాం. డేట్లు నేను ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఇస్తాను, అప్లికేషన్స్ తీసుకుంటున్నాను, ఇచ్చుకుంటూ పోతాం. ఈ నెలకి ఇస్తారా, ఇప్పుడు నాకు ఇవ్వకపోగానే రేపు పొద్దునే మీరు నిలబడి మీరు ఇవ్వలేదు, హామీలు బ్రేక్, ఇవన్నీ లేవు. సి ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్. సి కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ స్టేటస్. హౌఎవర్ కమిషన్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ ఫర్ 2 reasons. పోస్టులు వాళ్ళు ఇవ్వాలా, నా అంతటి నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోలేను. మెంబర్లు చైర్మన్లు కూర్చేసుకుని ఓకే మనం ఇవాళ ఒక 1000 పోస్టులు అనౌన్స్ చేద్దామంటే అట్లా కుదరదు. ద వేకెన్సీస్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దెన్ వచ్చిన తర్వాత డేట్లన్నీ అందరితో కోఆర్డినేట్ చేసుకుని చేయాలి. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ కోవిడ్ పీరియడ్లో 3000 పోస్టులు అక్రాస్ ద కంట్రీ ఎవరు ఇవ్వలేదు. అక్రాస్ ద కంట్రీ. ఎందుకంటే నేను రాసి వేరే కమిషన్స్తో మాట్లాడాను. వీఆర్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ అ సింగిల్ కంప్లైంట్. ఈవెన్ గ్రూప్ 1 మీ క్వశ్చన్ పేపర్ మీద ఎక్కడా ప్రాబ్లం లేదు. ఆన్సర్ మీద సెలెక్ట్ కాని వాళ్ళు దే ఆర్ థ్రోయింగ్ డౌట్స్ అని.
దానికి ఏముంటుంది. అండ్ నేను యూపీఎస్సీ ఫస్ట్ టైం రాశానండి, నాకు 584 వచ్చింది. ఓకే, నేను ఐ రోట్ విత్ సోషాలజీ అండ్ తెలుగు లిటరేచర్లో చాలా తక్కువ వచ్చింది. ఓకే, ఇంకొద్ది మందికి ఎక్కువ వచ్చింది. అంటే నేను తెలుగు లిటరేచర్ రాసిన వాళ్ళ ప్రొఫెసర్ తప్పని చెప్తాను. నెక్స్ట్ టైం ఆప్షనల్ మార్చుకున్నాను, రాశాను, ర్యాంక్ వచ్చింది, అయిపోయింది. వీ నెవర్ యూస్ టు థింక్ లైక్ దట్. దాని మీద నడుస్తుంది ఆల్రెడీ. యాజ్ ఆఫ్ నౌ ద జీవో ఇచ్చింది, దెర్ ఆర్ నో ఇంటర్వ్యూస్. గవర్నమెంట్తో మాట్లాడాలి కొన్ని విషయాల మీద, మాట్లాడి ఆల్రెడీ యాజ్ పర్ ద జీవో దెర్ ఆర్ నో ఇంటర్వ్యూస్. నేను సజెషన్లు ఇవ్వడానికి ఇక్కడ లేదు. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ కమిషన్ని తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడం అంతేనా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమిషన్, దట్ ఈస్ ఐఎమ్ స్పీకింగ్. గవర్నమెంట్ పంచమంచి ఆల్రెడీ ది ఆనరబుల్ సీఎం హెస్ ఇన్స్ట్రక్టెడ్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు అని నాకు తెలియదు. సరే, నేనే చెప్తున్నాను, గవర్నమెంట్ ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ ఓని ఉంటాయి, వాళ్ళంతటా వాళ్ళే. ఇప్పుడు గ్రూప్ 1 రెవెన్యూ వాళ్ళు ఇచ్చేసుకుంటూ మేము ఇన్ని ఆర్డీ వాళ్ళని చెప్పలేదు. ఓవరాల్ పిక్చర్స్, ప్రమోషన్స్, ఐఏఎస్లోకి రావడాలు, దెన్ ఫైనాన్స్ కన్కరెన్సీ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏం లేదు కదా, కమిషన్ హ్యాస్ నో డిస్క్రిషన్. దట్స్ వై ఐ సెడ్ కమిషన్ ఈజ్ a constitutional body, but we are dependent on the government. బడ్జెట్కి మేము గవర్నమెంట్ మీద డిపెండెంట్. మా అంతటా మేమే ఏదో రెవెన్యూ రేజ్ చేయట్లేదు. వాట్ ఎవర్ మనీ కమ్స్ డూ ఇట్ టు ద గవర్నమెంట్. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ టు బి, అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, వీ హ్యావ్ డన్ ఎవ్రీ ఎగ్జామ్. నాకు తెలిసి నేను ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా, అండ్ there is no pressure on the commission to do this way or that way from anyone. We are doing it fairly, transparently, and for the interests of the unemployed. Okay. వస్తాయి అవన్నీ. నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను కలిసి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి, నేను ఇవ్వలేను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.